హలో, నేను మిసెస్ రావు. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. ఇంతకన్నా పెద్ద గుడ్ న్యూస్ ఉండదనుకుంటా వాళ్ళకి. ఎందుకంటే లక్షల టన్నుల బంగారపు సంపద మన భారతదేశంలో ఉంది అని చెప్పి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది. నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఆ నిక్షేపాలను వెలికి తీస్తే ఖచ్చితంగా బంగారం చాలా తక్కువకి సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా వచ్చే అవకాశం ఉంది. తులం బంగారం 10 నుంచి 20 వేల మధ్యలో మనకు వచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎప్పుడు అని అంటే ఇప్పుడు తాజాగా ఒడిశాలో నిక్షేపాలు బయటపడ్డాయి. 20 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఇచ్చేటువంటి నిక్షేపాలు బయటపడ్డాయి. తాజాగా ఒక వారం క్రితం జబల్పూర్లో 1,00,000 టన్నుల బంగారం ఉండేలాగా నిక్షేపాలు బయటపడ్డాయి. దానికంటే ముందు కేజీఎఫ్ అక్కడ మళ్ళా నిక్షేపాలను తీయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇవి కాకుండా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా బంగారపు నిక్షేపాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలుసుకుంది. ఈ మొత్తం నిక్షేపాలను తీసి బంగారాన్ని కనుక వెలికి తీయగలిగితే సగటు భారతీయుడికి బంగారం అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా ధర ఉండబోతుంది. ఇప్పటి వరకు మనం అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులను బేస్ చేసుకొని మనం బంగారాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, అంచనా వేయటం తప్ప. ప్రపంచంలో మారుమూలలో ఏది జరిగినా కానీ బంగారం మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఉండేటువంటి బంగారపు నిక్షేపాలన్నిటినీ వెలికి తీస్తే రాయల కాలం మళ్ళీ బయటకు రాబోతుంది. రాయల కాలంలో రత్నాలని, బంగారాన్ని రోడ్ల మీద పోసి అమ్మారు వాళ్ళట. అలాంటి పరిస్థితి రాబోతుంది మోడీ హయాంలో అని చెప్పి చెప్పచ్చు ఆ న్యూస్ వింటే. తాజాగా వెలువడినటువంటి న్యూస్ నేను చూపిస్తాను. ఇదేదో నేను కావాలని ఎగ్జాగరేటెడ్ చెప్పి చేయటం కాదు. భారతదేశ భూభాగంలో బంగారపు నిలువలు భారీగా ఉన్నాయి. వాటన్నింటినీ కనుక వెలికి తీస్తే తులం బంగారం 10 నుంచి 20 వేల మధ్యలో రావడం అనేది కష్టమే కాదు. సో ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి ఒడిశాలో దానికి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒడిశాలో భారీ స్థాయిలో బంగారపు ఖనిజ నిక్షేపాలు బయటపడినట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలు గుర్తించినట్లు తెలిపింది. ఈ ప్రాంతాల్లో, ఒడిశాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మొత్తం ఐడెంటిఫై చేసి ఆయా జిల్లాల్లో 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇక మనం ఇంకొక న్యూస్ చూద్దాం. ఇక్కడ మనకు గత వారం రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది. జబల్పూర్లో 1,00,000 టన్నుల బంగారం. జబల్పూర్లో ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో గణనీయమైనటువంటి బంగారపు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రాథమిక సర్వేల ప్రకారం ఈ బంగారం నిల్వలు సుమారు 100 హెక్టార్లలో, అంటే దాదాపు 250 ఎకరాల్లో ఈ నిక్షేపాలు ఉన్నాయి. ఇది కనుక మైనింగ్ చేస్తే 1,00,000 టన్నుల వరకు ఈ లోహపు ఖనిజం బయటపడే అవకాశం ఉంది. 1,00,000 టన్నులు బంగారం ఖనిజం బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇది ఒక న్యూస్. జబల్పూర్ది గత 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇక కర్ణాటక రాయచూరు జిల్లాలోని హడ్డీ గని భారతదేశంలో ప్రాచీనమైనది. సంవత్సరానికి 1.8 టన్నులు, దాదాపు 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో హడ్డీ బంగారం కానీ దాదాపు 2,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గని అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇది కేజీఎఫ్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. కేజీఎఫ్ ఎంత బంగారాన్ని మనం ఇస్తుంది. కర్ణాటకలో ఉంది ఇది. 1880లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించిన, అప్పట్లోనే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళే కేజీఎఫ్ నుంచి బంగారం తీయడం మొదలుపెట్టారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ప్రపంచంలో 2వ అత్యంత లోతైనటువంటి గని ఇది. దీని జీవితకాలం సుమారుగా 800 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసిందంటే ఇది ఉత్పత్తి. 2001లో మూసివేశారు ఇది. అయితే మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభించాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అక్కడ మళ్ళీ బంగారం నిక్షేపాలు బయటికి తీయబోతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో సోన్భద్ర, ఇక్కడ గనులు 2020లో కనుగొన్నారు. ఇక్కడ సోన్భద్ర దగ్గర గనులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. రాబోయే కాలంలో
ఉత్తర భారత బంగారు పరిశ్రమకు మార్గదర్శకం అవుతుందని చెప్పి చెబుతున్నారు. అది కనుక వస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో రామగిరి బంగారు క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఈ ప్రదేశంలో విజయనగర సామ్రాజ్య కాలం నుండి బంగారు నిల్వలకు ప్రసిద్ధి. ఇప్పుడు పరిశోధన తవ్వకానికి కేంద్రంగా మారింది. కొంత తవ్వారు కూడా. ఇప్పుడు ఈ పూర్తి స్థాయిలో వినియోగిస్తే అక్కడి నుంచి కూడా భారీగా బంగారు నిల్వలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక జార్ఖండ్లో పరాసి బంగారు గని, తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని పరాసి గని చిన్నదైన రాగి బంగారు నిల్వల కలయికు ప్రసిద్ధి. ఇది ఆ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇక కర్ణాటకలోని గడగ్ బంగారు గని, ఇది కూడా దక్షిణ భారతంలో చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇది ఉపాధి కల్పనలో ప్రాముఖ్యత పోషిస్తుంది. ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్లోని చిగర్గుంట బిసనతం గని చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది భవిష్యత్తులో ఇది ఒక ప్రముఖ బంగారు కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. దీనిపై పరిశోధనలు కూడా జరిగే ముగిశాయి కదా. సో జబల్పూర్లో తాజా బంగారు నిల్వల అన్వేషణ భారతదేశంలో బంగారం పరిశ్రమకు మంచి భవిష్యత్ సూచిగా మారనుంది. ఇది దేశ ఆర్థికతను బలోపేతం చేయడం కాక స్థానికంగా అభివృద్ధి ఇవన్నీ కూడా మామూలే. సో ఇవన్నీ వస్తాయి. అది యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనం కేజీఎఫ్ హిస్టరీ చూస్తే 80 ఏళ్ల తర్వాత దాదాపు 80 ఏళ్ల క్రితం మూసేశారు ఇప్పుడు తవ్వకాలు. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు. దీని ద్వారా 750 కిలోల బంగారం రాబోతుంది ఉత్పత్తి. ఇక్కడ చూడండి, కేంద్రం ఆమోదించింది మళ్ళీ తీయడానికి. అత్యాధునికమైనటువంటి మైనింగ్ పద్ధతుల ద్వారా దీన్ని తీయబోతున్నారు. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఈ గోల్డ్ని తీస్తుంది. భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ BGML. ఇది దాదాపు 1000 ఎకరాల్లో విస్తరించింది. ఈ డంపులు తీస్తున్నారు. ఉపరితల తవ్వకాలు చేపట్టాలని ఇప్పుడు కేంద్రం ఆల్రెడీ KGF ఆదేశాలు చేసింది. అది చేస్తుంది కూడా తవ్వకాలు. ఇప్పుడు ఈ డంపుల్లో గతంలో జరిపిన తవ్వకాల నుంచి 3.2 టన్నుల ముడి ఖనిజం ఉండగా ఇందులో 2.3 కోట్ల టన్నుల్లో బంగారం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయంట. ఏటా 750 కిలోగ్రాముల బంగారం వస్తుందంట. 750 కిలోల బంగారం మనకు అక్కడి నుంచి వస్తుంది. ఇది ఈ మాటికి పర్యావరణ అనుమతులు అన్నీ తీసుకొని ఆల్రెడీ స్టార్ట్ చేశారు తవ్వకాలు అక్కడ. ఇది బంగారానికి సంబంధించి వస్తున్నటువంటి న్యూస్. సో ఇవన్నీ కనుక సాకారం అయితే ఈ గనుల్లో ఉన్నటువంటి బంగారం మొత్తం కనుక బయటకు వస్తే ఏ దేశం నుంచి మనం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మన దేశం నుంచే మనమే ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి మన అవసరాలు తీర్చుకున్న తర్వాత, మన అవసరాలు పూర్తయిన తర్వాత మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడే ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్యాక్సుల నుంచి మనకు ఉపశమనం ఉంటుంది చాలా వరకు. ఇది దిగుమతి సుంకాల నుంచి అలాగే ఎగుమతి సుంకాల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి తులం బంగారం 10 నుంచి 20 వేలకు వచ్చినా ఆశ్చర్యపోవట్లేదు. కాదే ఇప్పుడు ఇది ఎప్పుడు సాకారం అవుతుందని చెప్పి మీరు అందరూ అడగచ్చు. ఇది ఆల్రెడీ KGFకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. ఆల్రెడీ తవ్వకాలు స్టార్ట్ చేశారు KGF. అది 750 టన్నులు 750 కేజీలు ప్రతి ఏడాది అక్కడి నుంచి వస్తుంది. జబల్పూర్లో అయితే 1,00,000 టన్నుల సంపద ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొంది. ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదు. తవ్వకాలు ప్రారంభిస్తే కనుక పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది బంగారం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మళ్ళా ఒడిశాలో బయటపడింది. ఒడిశాలో దాదాపు 20 టన్నుల బంగారం, మెట్రిక్ టన్నుల బంగారం వస్తుందని అంటున్నారు. సో ఇదంతా కనుక వస్తే మనకి దేశీయ అవసరాల పోగా ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. సో కాబట్టి రాయల పాలనలో రతనాలు, బంగారం, రతనాలను ఏ విధంగా అమ్మారో ఆ తరహాలో భారతదేశంలో అమ్మేటువంటి రోజులు సమీపంలో ఉన్నాయని చెప్పి ఈ న్యూస్ని బట్టి మనం కొంచెం ఊహించుకోవచ్చు. ఇదంతా సాకారం అయితే. కాకపోతే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఇవన్నీ కూడా బంగారపు గనుల తవ్వకాలు ఇవన్నీ కూడా రిలయన్స్ వాళ్ళకు, ఆదాని వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. బట్ బంగారపు నిక్షేపాలు భారత్లో అపారంగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇదంతా కనుక వస్తే కనుక ఖచ్చితంగా 10 నుంచి 20 వేల మధ్యలో మనకు బంగారం వచ్చే అవకాశం ఉంది. ఆ రోజులు రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.